మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదిన మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ దర్శన భాగ్యమని గ్రహించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఆధ్యాత్మిక ఉద్యమనిచ్చి నడిపించమని అడుగుతూ ఉన్నాం. ప్రభా, విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. చేస్తున్న పని పట్ల మీకు కాపుదలు ఇవ్వండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. అట్లాగే ప్రభా నాయన, ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, వారిని దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా 22వ తారీఖు 10వ తరగతి రిజల్ట్స్ ఉన్నాయి తండ్రి. మంచి మార్కులతో బిడ్డలు పాస్ అయ్యే భాగ్యం దయచేయండి. అట్లాగే ప్రభా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు బిడ్డ, డిఎస్సి, రైల్వే ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, అలాగే మరికొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. చక్కని కాపుదల భద్రత ఇచ్చి మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి, నడిపించండి. హాస్టల్ ఉండి చదువుతున్న బిడ్డలు ఉన్నారు, చక్కని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. అట్లాగే ప్రభు, అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయమని, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, అలాగే ప్రభా, అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి నడిపించమని యేసే పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులందరికీ వందనాలండి. ఈ వారాన్ని మనం పరిశుద్ధ వారం లేదా ఆఖరి వారం అని పిలుస్తాం. దానిలో భాగంగా ఈరోజు గురువారం, ఈ రోజును మనం మాండీ థర్స్డే అని పిలుస్తారు. MAUNDY, మాండీ థర్స్డే. అంటే ప్రభురాత్రి భోజనం చేసేటువంటి క్రమంలో ఆ ప్రభురాత్రి భోజనానికి ముందు యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడిగినట్లుగా, తుడిచినట్లుగా మనం చూస్తామండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 3 నుండి 5 వచనాలు ఆ మాటలు మనం చూస్తాం. దాన్నే మాండీ థర్స్డే అండ్ లాస్ట్ సప్పర్, ఇది ఒక ఆఖరి ప్రభురాత్రి భోజనంగా చూస్తాం. ఇక ఈరోజు ప్రభురాత్రి భోజనంలో ఉండగానే ఆయన వాళ్ళకి విషయం తెలియచేసి ఇస్కరియోతు యూదాకి ఆ మొక్కు ఇచ్చినప్పుడు వాడు ఆ మొక్కు ఇచ్చుకుని వెంటనే బయటికి వెళ్ళిపోతాడు. సాతాను ప్రవేశించి వాళ్ళకి అప్పగించడానికి యోధా బయటికి వెళ్ళిపోతాడు. అలాగే యేసుక్రీస్తు 7 తీర్పులు పొందారు. 3 తీర్పులేమో మత నాయకులు ఎదుట పొందారు. ఫస్ట్ అన్న దగ్గర, తర్వాత కయప దగ్గర, ఆ తర్వాత సన్హెడ్రిన్ సభ. ఇవి మత నాయకులకు సంబంధించినటువంటి ఆ 3 చోట్ల తీర్పులు పొందారు. ఇక ఇంకొక 3 తీర్పులు అన్ని జనులు తీర్చిన తీర్పులు. పిలాతు, హేరోదు మరలా పిలాతు దగ్గరికి తీసుకొస్తారు. ఇక ఆఖరి తీర్పు, 7వ తీర్పు, సిలువలో దేవుని చేత ఆఖరి తీర్పుగా ఆయన తీర్పు పొందినట్టుగా మనం చూస్తామండి. యేసును పట్టుకొని బంధించి మొదట అన్న దగ్గరికి తీసుకుని వెళ్తారు. అన్న, ఇతడు కయపకు మామ. యోహాను సువార్త 18వ అధ్యాయం 12-13 వచనాలండి. అన్న తన అల్లుడైనటువంటి అప్పటి ప్రధాన యాజకుడిగా ఉన్న కయప ఇంటికి పంపిస్తారు. మత్తయి సువార్త 26:57. కయప ఇంటి దగ్గర యూదుల పరిపాలనా సభ ఉంటుంది. ఆ సభను సన్హెడ్రిన్ సభ అని పిలుస్తారు. ఈ సన్హెడ్రిన్ సభను అక్కడ ఏర్పాటు చేసి సభలో విచారణ యేసు మీద కొనసాగిస్తారు. మత్తయి సువార్త 26:59, లూకా సువార్త 22:66 అండి. ఈ సన్హెడ్రిన్ సభ నుంచి రోమా గవర్నర్ అయినటువంటి పొంతు పిలాతు దగ్గరికి యేసు ప్రభుని తీసుకుని వస్తారు. లూకా సువార్త 23:1. యేసు గలిలయవాడని ఎరిగి పిలాతు గలిలయకు సంబంధించిన ఆ ఏరియా పరిపాలకుడైనటువంటి హేరోదు వద్దకు యేసుని పంపిస్తాడు. లూకా సువార్త 23:7. హేరోదు మరలా యేసుక్రీస్తుని పిలాతు దగ్గరికి పంపించేస్తాడు. లూకా సువార్త 23:11-12 వచనాలు. పిలాతు చివరిగా సిలువేయడానికి యూదులకు అప్పగించాడు. యేసుని సిలువేయడానికి గొల్గొతా కొండకు తీసుకుని వచ్చారు. లూకా సువార్త 23వ అధ్యాయం 23 నుండి 25 వచనాలండి. మొట్టమొదట అన్న దగ్గర విచారణ చేశారు. అన్న దగ్గర చేసిన విచారణలో మనం చూస్తే కనుక అన్న యేసును ప్రశ్నించాడు. యోహాను సువార్త 18:19. యేసు ప్రభువారు అన్నకు సమాధానం ఇచ్చారు. ప్రధాన యాజకునికి ఇలా సమాధానం ఇస్తావా అని ఒక బంటురావు తాయన్ని అరచేతులతో కొడతాడు అన్న ఎదురుగానే. వ్రాయబడిన ప్రవచనాలను బట్టి అన్న ఈ రీతిగా విచారణ క్రమం అనేటువంటిది అన్న దగ్గర, అలాగే కైపు దగ్గర జరుగుతున్నట్టుగా
మనం చూస్తామండి. అట్లాగే అన్న దగ్గర అయిన తర్వాత కైప దగ్గరికి పంపిస్తారు. కైప దగ్గర కూడా విచారణ జరిగినటువంటి విషయం ఈ నలుగురు రాస్తారు. ఈ సిలువేయడం అనేటువంటి దానికి ముందు జరిగిన తీర్పులు, వాటి పరిణామాలు నలుగురు రాస్తారండి. యేసుప్రభు విచారణ సమయంలో అధికార రీత్యా ప్రధాన యాజకునిగా ఉన్నవాడు కయప. ఒక మనుషుడు ప్రజల కోసం చనిపోవడం ప్రయోజనకరమగునని ఇతడు యూదులకు ఆలోచన చెప్పాడు. యోహాను సువార్త 18:14. ఇది అధికార విచారణ మరియు మతపరమైన విచారణ. ఇది నలుగురు సువార్థికులు రాశారు. అలాగే యేసుని చంపాలని అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు, కానీ ఒకదానికొకటి ఆ సాక్ష్యాలు సరిపడలేదు. మత్తయి సువార్త 26:60, మార్కు సువార్త 14:56 అండి. చివరికి ఇద్దరు మనుషులు వచ్చి దేవాలయం పడగొట్టి 3 దినాల్లో కట్టగలనని చెప్పాడని అబద్ధ సాక్ష్యం చెప్పారు. అయినా ఆ సాక్ష్యం సరిపడలేదు. మత్తయి సువార్త 26:61, మార్కు సువార్త 14:57-59 వరకు. కయప అంటాడు, నీవేం మాట్లాడవా? యేసుని అడుగుతారు. మత్తయి సువార్త 26:62, మార్కు సువార్త 14:60. యేసు ప్రభు మౌనం వహించారు. కయప అంటాడు, నీవు దేవుని కుమారుడు అయితే, క్రీస్తు అయితే మాతో చెప్పమని కయప యేసుని అడుగుతారు. యేసు ప్రభుల వారు సమాధానం చెప్పారు. మత్తయి సువార్త 26:63-64. వీడు దేవదోషణ చేశాడని ప్రధాన యాజకుడు వస్త్రం చింపుకొని యేసుని గురించి ఏమి చేద్దామని అడుగుతాడు. అక్కడున్న వారందరూ యేసు మరణానికి పాత్రుడని చెబుతారు. యేసుని హింసిస్తారు. మత్తయి సువార్త 26:67-68, మార్కు సువార్త 14:65. ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన ముఖం మీద గుద్దారు, అరచేతులతో కొట్టారు, ముఖానికి ముసుగు వేసి మరలా గుద్ది నేను గుద్దిన వాళ్ళు ఎవరో ప్రవచింపమని ఆయన్ని అపహాస్యం చేస్తారు. ఇలా అన్న ఎదుట అలాగే కయప ఎదుట విచారణ జరిగింది. ఇక మూడవదిగా సన్హెడ్రిన్ సభ. ఈ మత నాయకుల ఎదుట జరిగిన 3 తీర్పులు అన్న దగ్గర, కయప దగ్గర, సన్హెడ్రిన్ సభ దగ్గర జరుగుతున్న తీర్పులు మనం చూస్తున్నామండి. ఈ సన్హెడ్రిన్ సభ అని అంటే యూదుల మతపరమైనటువంటి న్యాయపీఠం, పరిపాలనా సభ. ఈ సన్హెడ్రిన్ సభ, ఈ సభలో 70 మంది సభ్యులు ఉంటారు. ప్రధాన యాజకులతో కలిపి 71 మంది ఉంటారండి. మార్కు సువార్త 14:53. మోషే ఏర్పరిచిన సభకు ఇది కొనసాగింపని చెబుతారు. సంఖ్యాకాండం 11:16. సభలో సభ్యులైనటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, యాజకులు తదితరులందరూ కూడా అర్ధచంద్రాకారంలో కూర్చుంటారు. వాళ్ళందరి ఎదురుగా నేరం మోపబడిన వాడు నిలబడతాడు. అతని వెనకాల అతని అనుచరులు నిలబడతారు. సభ రాత్రి వేళలో జరగకూడదు, కానీ యేసుక్రీస్తు బట్టి రాత్రి సమయంలోనే జరిగింది. ఒకడిని నేరస్తుడిని తీర్పు తీర్చడానికి కనీసం 2 సాక్షులు ఉండడం అనేటువంటిది యూదుల చట్టం. ద్వితీయోపదేశకాండం 17:5-6, 19-15. కానీ క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వడం కోసం 2 వెదికారు, ఎవరూ లేరు అక్కడ. యేసు దేహం తనకిమ్మని అడిగిన అరిమత యోసేపు కూడా ఆ సభ పెద్దల్లో ఒకడుగా మనం చూడొచ్చండి. మార్కు సువార్త 15:43, లూకా సువార్త 23:50. ఇక పిలాతు దగ్గర తీర్పు గురించి మనం చూస్తే క్రీస్తు 26లో రోమా గవర్నర్గా ఈ పిలాతు నియమించబడ్డాడు. ఇతడు కైసరీలో ఉంటాడు. పస్కా పండుగ సమయంలో అల్లర్లు జరగవచ్చని యెరూషలేము నుండి వస్తాడు. యెరూషలేములోని పిలాతు అధికార నివాసాన్ని ప్రేతోర్యం అని పిలుస్తారు. యూదుల నాయకులకు మరణశిక్ష విధించే అధికారం లేదు గనుక పిలాతు వద్దకు యేసుని పంపించారు. సో యూదుల నాయకులకి, మత నాయకులకి, అంటే ఈ అన్న కానీ, కయప కానీ, సన్హెడ్రిన్ సభకు కానీ మరణశిక్ష విధించే అధికారం లేదు. ఒక రోమా గవర్నర్కే ఉంటుంది. సో అందుకని పిలాతు వద్దకు యేసుని పంపిస్తారు. రోమా గవర్నర్కే ఆ మరణశిక్ష విధించే అధికారం ఉంది కనుక. మార్కు సువార్త 15:1 అండి. పిలాతు 5 సార్లు తనకు ఎదురుపడినటువంటి ఆ యొక్క బాధ్యత నుండి, అంటే యేసుక్రీస్తుకి తీర్పు తీర్చడం అనే బాధ్యత నుండి తప్పుకోవాలని ప్రయత్నం చేస్తాడు. సుమారుగా 5 సార్లు. యోహాను సువార్త 18:31, లూకా సువార్త 23:7, యోహాను సువార్త 19:5, యోహాను సువార్త 18:39, మత్తయి సువార్త 27:24 అండి. యేసులో ఏ నేరము కనిపించలేదని ఈ పిలాతు 3 సార్లు చెప్పాడు. యోహాను సువార్త 18:38, 19:4, 19:6. పిలాతు 3 సార్లు ఏ నేరము నాకు కనబడలేదని యేసుని గురించి చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు
అక్కడ రాయబడిన మాట చూస్తాం, వారి కేకలే గెలుచుననే మాట చూస్తాం. కాబట్టి ఆయన్ని పట్టుకొని విచారణ చేసి ఆ తర్వాత ఆయన్ని సిలువకు అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా యేసుక్రీస్తుని 7 రకాలైన తీర్పులు ఆయనకి తీర్చినట్టుగా మత నాయకులు ఎదుట 3, అన్న దగ్గర, కైప దగ్గర, సన్హెడ్రిన్ సభలో, అలాగే అన్యజనుల దగ్గర తీర్చిన తీర్పులు 3, పిలాతు దగ్గర, హేరోద్ దగ్గర, మరలా పిలాతు దగ్గర, ఇక ఆఖరి తీర్పు సిలువలో దేవుని చేత తీర్చబడ్డాడు. కాబట్టి ఈ 7 రకాల తీర్పులు పొంది సిలువ మీద 7 మాటలు ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రేపటి దినంలో ప్రభు చిత్తాన్ని బట్టి మరికొన్ని విషయాలు, రేపు గుడ్ ఫ్రైడే, మరి ప్రభువుని బట్టి ఆయన సిలువలో పలికిన 7 మాటలని ఆల్రెడీ మనం కొన్ని విషయాలు 7 మాటలు కూడా మరి అందులో గ్రూప్లో పెట్టడం జరిగింది. అలాగే 7 మాటలు కూడా మరి చేయడం జరిగింది. అందరూ కూడా వాటిని విని ఆశీర్వదించబడి ఒకవేళ వాటిని ఉపయోగించుకుని మీ మందిరాల్లో వాటిని ఉపయోగించుకుని తప్పనిసరిగా దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు, ముఖ్యంగా ఆయన చేసిన సిలువ కార్యాన్ని మనసులో తలుసుకొని క్రీస్తు కొరకు మనం నిలబడదాం సాక్షులుగా. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.